విద్యుత్ కొనుగోలులో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యల దిశగా రేవంత్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతరం కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి తాము ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేది సభలోనే ప్రకటించాలని సర్కార్ భావిస్తోంది. జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ గడువు అక్టోబర్ 29తోనే ముగియగా ఆలోపే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇక కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ అధికారులతో చర్చించారు. తదుపరి చర్యలు తీసుకునే అంశంపై మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మరో సంచలనానికి తెరలేసే అవకాశం కనిపిస్తుంది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జస్టిస్ లోకూర్ కమిషన్ ఇటీవల విచారణ పూర్తి చేసి గత నెల 29న ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ నివేదికలో ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి 7 అంశాల్లో అవకతవకలు జరిగినట్లు ఆ రిపోర్ట్లో కమిషన్ ప్రభుత్వానికి పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ 7 అంశాల్లో ఎవరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు, ఈ నిర్ణయాలకు ఎవరు బాధ్యులు, ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడిందనే అంశాలపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వంలోని మాజీ సీఎం కేసీఆర్తో పాటు అప్పటి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, కొందరు అధికారులు ఇందులో కీలకంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం దీనిపై చర్చించి అప్పటి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జరిగిన అవకతవకలపై నోటీసులు జారీ చేసి విచారణ చేసే అవకాశం ఉంది. ఈ నోటీసులతో పాటు అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆరోపణలు చేసింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసింది. ఆ వెంటనే ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే విద్యుత్ అవకతవకలపై విచారణ కోసం ఒక కమిషన్ నియమించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ దీనిపై విచారణ చేపట్టింది. అయితే విచారణ సమయంలోనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విచారణకు సంబంధించిన అంశాలు మాట్లాడడంపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మందలిస్తూ ఆయనను కమిషన్ నుంచి తొలగించి జస్టిస్ లోకూర్ని అపాయింట్ చేసింది. జస్టిస్ లోకూర్ విచారణ పూర్తి చేసి గత నెల 29న ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదికలో 7 అంశాల్లో మొత్తం ఉల్లంఘనలు జరిగినట్లు ఈ కమిషన్ ప్రభుత్వానికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 7 అంశాల వల్ల రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడింది, ఈ నిర్ణయాలకు ఎవరు బాధ్యులనే అంశాలపై ప్రభుత్వం అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలోనే క్యాబినెట్ భేటీ తర్వాత అత్యంత త్వరలోనే దీనిపై విద్యుత్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ప్రభుత్వం చర్యలు ఉండే అవకాశం ఉంది. ఆ చర్యలుగా ఇంకా కేసీఆర్ అరెస్టు కూడా ఉంటుందని చెప్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా విద్యుత్ అవకతవకలకు సంబంధించి ఆయన విచారణ ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే విచారణ కమిషన్ తన విచారణ పూర్తి చేసి ప్రభుత్వాన్ని నివేదిక అందజేసింది. నివేదిక ప్రభుత్వం వద్ద ఉంది. అందులో బాధ్యులు ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరికి ఏ మేరకు బాధ్యత వహిస్తారు, రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం చేశారనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. మొత్తం మీద కేసీఆర్ గనక నోటీసులు ఇస్తే ఆ నోటీసులు మొట్టమొదటిసారిగా మొత్తంగా అవినీతికి సంబంధించి కేసీఆర్కు అందజేసే మొట్టమొదటి నోటీసులు విద్యుత్ అవకతవకలపైనే అని తెలుస్తూ ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విచారణ, కాళేశ్వరం అవినీతి అవకతవకలకు సంబంధించిన విచారణ కొనసాగుతూ ఉన్నది. ఈ 2 విచారణలు కొనసాగుతున్న సమయంలోనే విద్యుత్ అవకతవకలపై వేసిన విచారణ పూర్తి కావడం, నివేదిక ప్రభుత్వానికి చేరడంతో మొట్టమొదటి చర్యలు ఈ విద్యుత్ అవకతవకలపైనే గత ప్రభుత్వ పెద్దలపై ఉండబోతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరో 2 రోజుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై రాజకీయంగా ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు.